ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ముమ్మర పర్యటన చేపట్టారు. 99వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఆమె 1వ మరియు 9వ వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డుల్లోని వీధిని తిరుగుతూ ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు మరియు అంతర్గత రహదారుల సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధుల ద్వారా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రామాయంపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్టాచ్యూ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కూడా ఏదైతే ఉందో అది కూడా ఈరోజు ఇప్పుడు ఒక 1-2 అవర్స్లో మార్కింగ్ కూడా చేయడం జరుగుతుంది. మా కౌన్సిల్ ద్వారా చేసి ప్రజల సమస్యలకు, ప్రజల ఇబ్బందులకు ఖచ్చితంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. వాళ్ళ అనుగుణం మేరంగా మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం, రామంపేట్ మున్సిపాలిటీ ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఏకమయ్యి ఉన్నాం. 100% అభివృద్ధి సహకరిస్తాం. ఎవరైతే అభివృద్ధికి కుట్టుబట్టేట్టు మాకు వ్యతిరేకంగా చేస్తారో వారికి కూడా మేము ఏం చెప్తున్నామంటే, మేము చేసే అభివృద్ధి పనులతోటి ప్రజలు వారికి బుద్ధి చెప్తారని కూడా మేము చెప్పడం జరుగుతుంది. 1వ వార్డులో ప్రజా సమస్యల భాగంగా మా మున్సిపల్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఏదైతే ఉన్నామో మా గౌరవ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 1వ వార్డులో చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిల్ అందరము ఇంటింటి తిరుగుతూ వారి యొక్క సమస్యలకు తీసుకుంటూ ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పినామో ప్రతి రామంపేట్ల ప్రతి వార్డులోని రోడ్లు మరియు డ్రైన్స్ మరియు స్ట్రీట్ లైట్ సమస్య ఉంది, మరియు మిషన్ భాగీరథ వాటర్ సమస్య ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఏదైతే ఎమ్మెల్యే గారిని కోరడం జరిగితే ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పిండో గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు సార్ గారు మరియు మా యువ ఎమ్మెల్యే మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫస్ట్ వార్డులో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ఈ యొక్క సమస్యలు అంటే రామంపేట పట్టణంలో 12 వార్డులో అధిక సమస్యలు ఉన్న వార్డు అంటే ఫస్ట్ వార్డుగా మా కౌన్సిల్ గారు మేము కానీ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ దీనికి అభివృద్ధి చెందడానికి ఎంతైతే నిధులు ఉన్నాయో అన్ని నిధులు శాంక్షన్ మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి అంచెలంచెలుగా వీరు కూడా 1వ వార్డు ప్రజలు సహకరిస్తూ అభివృద్ధి చెందడానికి వారు కూడా ఒక చేయి ఉండాలి. ఎందుకంటే ఎక్కడ సమస్యలు ఉన్నా ఈ మూలకు కానీ చిన్న ఇరుకు గల్లీలు ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు రోడ్డును ఆక్రమించకుండా కాంట్రాక్టర్కు సహకరించి పనులు చేస్తే తొందరగా అభివృద్ధి కూడా చెందడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో అన్ని వార్డులలోని మేజర్ సమస్యలు ఎక్కడున్నా ఏదైనా సరే, ఏ రోడ్లైనా సరే మా కౌన్సిల్ ముందుండి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రధాన సమస్యగా ఉన్న మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఫస్ట్ విడత మేము కూడా కౌన్సిల్ మీటింగ్లో దాన్ని పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మేము కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టే మేము ఒక నిర్ణయం తీసుకొని పనులు కూడా తొందరగా స్టార్ట్ చేద్దామని కూడా చెప్పడం జరుగుతుంది.
సిక్స్త్ వార్డు ఉన్నది, ఇదైతే ఫస్ట్ వార్డులో ఉన్నది, వాళ్ళందరికీ సిక్స్త్ వార్డులో ఉన్నాయండి. ఇవన్నీ కట్టుకుంటారు, ఇప్పుడు కట్టుకుంటారు. అలాగే ఇది అయిపోయింది. ఇది మొన్న స్టార్ట్ చేసి ఓట్లు కూడా ఫస్ట్ చేయరు మరి. అయితే నంబర్ అయితే అయిపోతుంది, నంబర్ అయితే ఓట్లు ఇట్లా మారవచ్చు. మనం ఎప్పటికీ ఇన్నే ఉండేటోళ్ళం పర్మనెంట్ గా, మళ్ళీ అటు ఇటు చేంజ్ అయ్యేది ఏం లేదు. ఎప్పుడు ఇన్నే కట్టుకున్నాం కాబట్టి ఇటు కరెంట్ ఇది ఒక పోల్ వేయాలి. అక్కడ నుంచి రోడ్ నుంచి మొత్తం తోవలేక ఏం చేసినట్టే కట్టలు తీసుకో ఇట్లా చేస్తా తోవలేక ఇప్పుడు నెంబర్ జేసీ పెట్టి అంతా ఆల్రెడీ మనకి ఆ రోజు వచ్చిన టాపిక్ చెప్పింది ఆయన మొత్తం కలిగే నమ్మకమైన బ్యాటరీ ఛార్జ్ లేకపోతే లేట్ అయింది అనుకో, కుమారిని భాస్కర్ని కలిపాను. అట్లనే సార్